రైట్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ చదివింపుల్లో మనసులో మాట. సో మీరు ఏమనుకుంటున్నారో మనసులో ఇప్పుడు మనందరికి తెలిసిపోతుంది. రెడీ? మీ ఎల్ఈడి సరిపోద్దా? మనసులో అన్ని ఉన్నాయా? మనకు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూద్దాం. వేయండి. అదేంటి దాని చేతిలో పువ్వు ఏంటి? ఏంటి ఇది ఎప్పుడు జరిగింది? అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? కత్తర్ పాప అంట కదా. కత్తర్ పాప తెలుసు నీకు? కత్తర్ బాబు ఉన్నాడు తెలుసా? ఎవరు? అడిగే అన్నాడు, ఇప్పుడు మళ్ళీ వస్తానని అడుగుతున్నాడు. తెలుసు కదా. సరే ఈవిడే నన్ను ఒప్పుకోమని చెప్పండి, ఆయన నువ్వు కూడా ఒప్పుకో. ఇప్పటికిప్పుడు కత్తర్ పాపకి ప్రాంక్ కాల్ చేద్దాం. కాల్ చేసి అడుగుదాం, ఎవరి పేరు చెప్పేదో చూద్దాం. ఓకేనా? సర్లే, ఫోన్ కొట్టాలి. ఎవరు కొడతారు? ఫోన్ భాస్కర్ అన్న చేస్తాడు. తన టార్గెట్ నెంబర్ 8 ఆవిడే. అన్న కత్తర్ పాప కాల్ చేయి, మర్యాద కాల్ చేయి. ఇదిగో చాటింగ్ ఆవిడతో. కత్తర్ పాప, మన ఇద్దరం గత్తర చేయాలి. ఇదిగో ఇప్పుడు చూడు, సడన్ గా ఫోన్ లిఫ్ట్ చేసి భాస్కర్ ఇప్పుడేంటి అలా అందా? నీకు మామూలుగా ఆ పువ్వేంట్రా బాబు ఆ చేతిలో? నెక్స్ట్ ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర పొగేయడానికి నరేష్ వస్తున్నాడు. నరేష్ మనసులో ఎవరున్నారు అందరికీ తెలుసు, బట్ చూద్దాం. అరే నరేష్, నీ మనసులో ఎప్పటి దొండకాయ కర్రీ తినాలని ప్రతిసారి అడుగుతాడు. ఒక్కోసారి ఆ కర్రీ దొరక్క ఒకసారి కర్రీ చేసుకుందాం అనుకున్నాడు. రేపు ఎలక్షన్ లో నించున్నా కూడా దొండకాయ గుర్తుకి అప్లై చేస్తాడు. దొండకాయని గుద్దండి. దొండకాయ గుర్తుకు ఓటేయండి అనాలమ్మా, దొండకాయని గుద్దండి అన్నారు ఎవరు? దొండకాయ. ఓకే, నెక్స్ట్ ఐశ్వర్య. రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. ట్రై చేసి వాడు ప్యాంట్లు వేసి అక్కడి నుంచి వస్తాను పగలు చూడు. ఐశ్వర్య, ఇంత పొగేసి ఒక భూత వైద్యుని పిలిచావు చూడు నువ్వు. భాస్కర్ గారు రండి, ట్రై చేద్దాం. ఆ ఎల్ఈడితో పాటు ఈ ఎల్ఈడి కూడా లాంచ్ చేయి. తెలుసు. ఇంత మనసులో కూడా పెద్ద మనిషి ఫంక్షన్ ఉందంటే ఇతనికి మా అందరితో ఆడించావు కదా. ఇప్పుడు నువ్వు పొగేసే టైం వచ్చింది. నువ్వు పొగేసి ఎవరెవరిని పంపించావో కొత్త యాంకర్ సౌమ్య. సీరియస్ గా హార్టీ వెల్కమ్ టు సౌమ్య. జబర్దస్త్ లో చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ ఉంది, కానీ ఎప్పుడైనా జబర్దస్త్ కి నా అవసరం ఉంటే నేను స్టాండ్ బై గా ఎప్పటికీ ఉంటా. జ్యోతి గారు రండి. అన్నా నిజంగా నాకు తెలియదు, నీకన్నా ఏం చేస్తాడు అన్నా? నీ మనసులో వీడున్నాడంట. నన్ను క్షమించన్నా, నీ ఉప్పు తిని నీకే తప్పు చేసిందన్నా. ఏరా లండన్, అదేనా నీ డబ్బింగ్? అవునన్నా. లేదన్నా, ఇదే నిజమన్నా. నీకు అన్యాయం చేసేసిందన్నా నేను. ఏంటి పరిస్థితి ఏంటి? అసలు ఎవడి పెళ్ళాలి ఎవడు మాట్లాడుతున్నాడు? నీకు మొన్న 3000కి ఈవెంట్ ఇచ్చాను, 2000 ఇచ్చాడు. బొగడాగా అదేదో అన్నాడు. నువ్వేం చెప్పి బాగా ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వే? Emmanuel, come
కమ్. సో ఇప్పుడు మీ మనసులో ఉన్న మాట అందరికి తెలిసిపోతుంది. మాట మీ మనసులో ఏముందో మాకు తెలుసు అంతే. ఆ ఓకే, ఇది తీసి దీంట్లో వేస్తే తెలిసిపోద్దా? అంతే. నేను కదరా పట్టుకోవాలి. పొగొస్తుంది పొగొస్తుంది పొగొస్తుంది. ఏం బానువా? ఏం బానువా? కాదు, కింద వర్ష కూడా ఉంది. వీళ్ళిద్దరు అసలు లిస్ట్ లో లేరు కదరా, లిస్ట్ లో లేరు కదరా. నీ లిస్ట్ లో వాళ్ళిద్దరే లేరా, అసలు అమ్మాయిలే లేరా? అసలు అమ్మాయిలే లేరు. అచ్చా అయితే నువ్వు నా టైపే, నా టైపే. మరి మీ మనసులో వీళ్ళు లేకపోతే వెనకాల ఎలా వచ్చింది? వర్ష ఓకే, బాను ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు. హైలైట్ పాయింట్ అంటే వర్ష ఓకే అంట, కానీ బాను ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. వర్ష ఓకే, అది ఆ మూలన అలాగ ఉంటది. వర్ష ఇంకో మోల్లో ఉంటది. ఇంకో మూలలో మొలలోనా? వర్ష ఏదో ఒక మోల్లో ఉంటది, మేబీ బాను కూడా ఇంకో మోల్లో ఉంటదేమో. మొలలు, గజ్జి, తామర తామర. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు నా మనసులో వాళ్ళిద్దరు ఉన్నారు అంటారు, అంతేనా? ఏమో ఇప్పుడు వర్ష తగ్గిపోయి బాను వచ్చిందేమో. ఎవరొచ్చినా వేస్టే, ఎవరొచ్చినా వేస్టే. స్కిట్ లో కన్ఫ్యూజన్ ఉంటే ఓకే, కానీ మనసులో కన్ఫ్యూజన్ ఉండకూడదు. వాళ్ళందరూ ఎవరో కాదు, వాళ్ళకి ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళతో తెలుగులో చాటింగ్ చేసే ఏకైక యువకుడు. ఏ పేరైనా కొట్టు, అందులో ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్ లో వెంకయ్య లేకపోతే నన్ను అడుగు. తాగబోతు రమేష్ గారు, నాకు తెలిసి ఈయన మనసులో కూడా 100 రూపాయలు వస్తుంది అక్కడ. నాకు రోజు చెప్తుంటాడు, ఇంకా నేను ఈ తెలుగు ఇండస్ట్రీ నాకు వద్దురా, నేను మలయాళం వెళ్తాను. మలయాళం ఎందుకు? సని గారు రండి. నీకు విషయం తెలుసా, జబర్దస్త్ సన్నీ అని కొడితే నీ స్కిట్లు బిట్లు 2 వచ్చేస్తున్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు దాకా ఇస్తర పట్టుకుని గ్లాస్ పట్టుకుని అజరగాడు ఒక ఐస్ మొక్క వేస్తాడు, వాటర్ లేకపోయినా వేసారా? నీ మనసులో వెనక అనసూయ నేను కూడా ఉన్నావురా. ఆది నాకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి, అంత కెమిస్ట్రీ ఆయన క్రియేట్ చేశాడు. అప్పటికే దూరంగా ఉంటాను అన్న. అన్న ఆదన్నా, ఇది ఫేక్ అన్నా, నువ్వు ఊరెళ్ళప్పుడు అన్నా నన్ను క్షమించన్నా. ఎరా లండను, ఇందాకటి నుంచి వెనక్కి కూర్చొని నువ్వు చూస్తున్నప్పుడే నాకు అర్థమైందిరా. అన్నా అదేం లేదన్నా, అన్న నీకు అన్యాయం చేస్తున్నా. ముందు ఏమీ లేదని తప్పు చేసిందన్నా. ఒక పెద్ద మనిషిగా నువ్వు చెప్పి ఇందులో ఏది నిజం? ఎక్కడ పెద్ద మనిషి అంటే? దిస్ ఈజ్ నాట్ రైట్ వే.